హలో ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ శృతి, కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 39 హాస్పిటల్స్, ఎల్బీ నగర్ బ్రాంచ్. సో ప్రెగ్నెన్సీ అండ్ ఇన్ఫర్టిలిటీ దీని గురించి చాలానే మాట్లాడుకున్నాము. అండ్ ప్రెగ్నెన్సీలో కూడా కొంతమంది విమెన్ అంటే బేబీ ఈ డాక్టర్ చెకప్స్, తర్వాత బేబీ హెల్త్, మదర్ హెల్త్ పక్కన పెడితే ఫ్యూ ఆఫ్ దెమ్ మైట్ బీ ఫేసింగ్ ప్రాబ్లమ్స్ విత్ ద స్కిన్ కొద్దిగా లూజ్ అవ్వటం అండ్ స్ట్రెచ్ మార్క్స్ అనేవి రావటము అండ్ స్కిన్ బాగా డ్రై అయిపోవటం, లూజ్లా అయిపోయినట్టు అనిపించడం అండ్ బ్రెస్ట్ సాగ్ అవ్వటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారనమాట ప్రెగ్నెన్సీ తర్వాత ఇమ్మీడియట్ పోస్ట్ పార్టమ్. సో ఇదే కాకుండా ప్రెగ్నెన్సీ టైంలో చాలామంది నిద్ర కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. అస్సలు నిద్ర పడట్లేదు, ఏం చేయాలి అని అడుగుతూ ఉంటారు అన్నమాట ప్రెగ్నెంట్ విమెన్ ఎస్పెషలీ. సో దీనికోసము నా దగ్గర ఉన్న ఫ్యూ ఐడియాస్ మీకు చెప్పాలనుకుంటున్నాను. సో స్లీప్ ప్రెగ్నెన్సీలో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీకి దూరం అయిపోతారు లేడీస్. సో వన్స్ యూఆర్ ప్రెగ్నెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనుకోండి, మీ ఫ్యామిలీలో ఫస్ట్ టైం మీరు ప్రెగ్నెంట్ అయ్యారు, విల్ బీ సో ప్యాంపర్డ్ బై ఎవ్రీవన్. అందరూ ప్యాంపర్ చేస్తారు, ఏ పని చేయనివ్వరు, అన్నీ కూర్చున్న చోటికే తీసుకొస్తారు. ఇలా కాకుండా చేంజ్ ద కాన్సెప్ట్. ఎంత యాక్టివ్గా ఉండి ఎంత పనులు వాళ్ళు చేసుకుంటూ ఎంత డైవర్టెడ్గా ఉంటే వాళ్ళలో అన్నీ కరెక్ట్గా జరుగుతాయండి. డైజెషన్, స్లీప్, తర్వాత నార్మల్ డెలివరీ, ఇవన్నీ కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడం, ఇవన్నీ వీళ్ళలోనే ఫస్ట్ ప్రివెన్షన్ మనం ఆలోచించాలి. ప్రాబ్లం వచ్చిన తర్వాత క్యూర్ చేసుకునే దానికంటే స్కిన్ లూజ్ అవ్వకుండా, స్ట్రెచ్ మార్క్స్ రాకుండా ముందే అది ప్రెగ్నెన్సీలోనే ట్రీట్మెంట్ స్టార్ట్ అవ్వాలి, నాట్ ఆఫ్టర్ ద ప్రెగ్నెన్సీ. ఇది ఫస్ట్ పాయింట్. సో ప్రెగ్నెన్సీలో ట్రై టు యూజ్ చాలా ఎక్కువగా మాయిశ్చరైజర్ యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. బికాస్ ప్రెగ్నెన్సీలో స్కిన్ స్ట్రెచ్ అవ్వటం వల్ల బాడీలో వాటర్ ఎక్కువ కలెక్ట్ అయ్యి వాటర్ రిటెన్షన్ వల్ల, ఎడిమా వల్ల కొంచెం స్కిన్ స్ట్రెచ్ అయ్యి చాలా డ్రై అయిపోతూ ఉంటుంది. డ్రైడ్ స్కిన్ బ్రేక్ అయ్యి స్ట్రెచ్ మార్క్స్ ఫామ్ అయిపోతాయి అన్నమాట. సో అన్నిటికంటే ఎక్కువ మన అబ్డామిన్ స్ట్రెచ్ అవుతుంది కాబట్టి స్ట్రెచ్ మార్క్స్ చాలా వస్తాయి అబ్డామిన్ మీద. ఫస్ట్ నుంచి మంచి మాయిశ్చరైజర్, ఏ రకమైన మాయిశ్చరైజర్ అయినా పర్లేదండి, ఇదే వాడాలి, ఇది యూజ్ చేస్తేనే రావు అలాంటిది ఏం లేదు. మంచిగా అడిక్వేట్గా మాయిశ్చరైజ్ చేసుకోండి టాప్ టు బాటమ్. దీనివల్ల స్ట్రెచ్ మార్క్స్ అన్ని మీరు అవాయిడ్ చేసుకోవచ్చు. అండ్ యాక్టివిటీ, మంచిగా యాక్టివ్గా ఉండాలి. యాక్టివ్గా ఉంటే బాడీ ఫ్యాట్ ఎక్కువ డిపాజిట్ కాదు. బేబీకి అవసరమైనంత స్ట్రెచ్ అయితే చాలండి. యూట్రస్ ఎక్కువగా పెద్ద అబ్డామిన్ ఉంటే మంచి బేబీ ఉంటుంది, చిన్నగా ఉంటే బేబీ హెల్తీగా ఉండదు. ఇవన్నీ కాన్సెప్ట్స్ అన్నీ మిత్స్, ఇవన్నీ అపోహలు. అలా కాదు, మీ బేబీకి ఎంత వెయిట్ ఉందో అంతవరకు అబ్డామిన్ స్ట్రెచ్ అయితే సరిపోతుంది. ఫుడ్ కూడా చాలామంది ఏం చేస్తారంటే, బేబీ ఉంది కదా, ప్రెగ్నెంట్ కదా, నేను డబుల్ తినాలి, నార్మల్ తినేదానికంటే డబుల్ ఫుడ్ తినాలి అంటారు. దట్ ఈజ్ ఎ రాంగ్ కాన్సెప్ట్. మీరు నార్మల్గా తినే దాంట్లో జస్ట్ డైట్తో కంపేర్ చేస్తే కనుక, మీరు నార్మల్ డైట్ తీసుకున్న తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ విత్ ఒక రోటీ ఎక్స్ట్రా తీసుకుంటే దట్ ఈస్ ఇనఫ్ ఫర్ ద బేబీ. కంప్లీట్లీ మీ డైట్ డబుల్ చేసుకోవడం, ఎవ్రీ టైం తినడం, ఇవన్నీ అవసరం లేదనమాట. ఒక 300-350 క్యాలరీస్ వరకు ఎక్స్ట్రా ఉంటే చాలు. నార్మల్గా మీరు తీసుకునే క్యాలరీస్ 1800-2000 క్యాలరీస్ అవుతాయి. దాంట్లో జస్ట్ 300 క్యాలరీస్ మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అండ్ డైలీ యోగా, మెడిటేషన్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఖచ్చితంగా ప్రెగ్నెంట్ లేడీస్ చేయాలి. సో ప్రెగ్నెంట్ లేడీస్ ఎక్సర్సైజ్ చేయటం వల్ల, యోగా చేయటం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ మీ స్కిన్కి చాలా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. సో స్కిన్ డ్రైనెస్కి, వీటన్నిటికీ కూడా బ్లడ్ సప్లై తక్కువ అవ్వటం ఇంకొక కారణం. ఎక్సర్సైజ్ చేయటం వల్ల హార్మోన్స్ అన్నీ మంచిగా స్ప్రెడ్ అయ్యి బ్లడ్ మంచిగా ఫ్లో అయ్యి స్కిన్ సప్పుల్గా, సాఫ్ట్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అండ్ మంచి ఫ్రూట్స్, అన్ని రకాల ఫ్రూట్స్, అన్ని రకాల వెజిటబుల్స్ తీసుకోవటం వల్ల మాయిశ్చర్ బాగా ఉంటుంది. సో మాయిశ్చర్ ఎంత మంచిగా ఉంటే అంత మంచిగా మీ స్కిన్ పోస్ట్ ప్రెగ్నెన్సీ గ్లో ఉంటుంది అనమాట. సో ఈ ఫ్యూ థింగ్స్ మీరు ఫాలో చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి అబౌట్ ద స్ట్రెచ్ మార్క్స్. చాలామంది కన్సర్న్ ఉంటారు. ప్లీజ్ కీప్ యూజింగ్ మాయిశ్చరైజర్. అండ్ కొంతమందికి ఎంత చేసినా కూడా స్ట్రెచ్ మార్క్స్ వస్తాయండి, దాన్ని ప్రివెంట్ చేయడానికి ఏముండదు, బికాజ్ వాళ్ళ బాడీ టెండెన్సీ అలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ మదర్కి స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయనుకోండి, మీకు స్ట్రెచ్ మార్క్స్ ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఇట్ రన్స్ ఇన్ లైక్ హెరిడిటరీ. సో మదర్కి ఎక్కువగా స్ట్రెచ్ మార్క్స్ లేవంటే మీ స్కిన్ కూడా మంచి టైట్ టర్గర్ స్కిన్, స్ట్రెచ్ మార్క్స్ ఎక్కువ రావన్నమాట. సో ఫెమిలియల్ రిలేటెడ్ కూడా కొద్ది వరకు ఉంటుంది. కంప్లీట్గా స్ట్రెచ్ మార్క్స్ని మనం ప్రివెంట్ చేయలేము. దట్ ఈస్ అ సైన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. సో దట్ విల్ బి దేర్. అండ్ అబౌట్ ద స్లీప్ గురించి చెప్తే, బికాస్ దే డోంట్ డూ ఎనీ యాక్టివిటీ. చాలామంది ఎక్కువ వర్క్ చేయరు, ఒకే చోట కూర్చుని ఉంటారు.
వర్క్ కూడా లీవ్ పెట్టేస్తారు. ఇలా ఉండటం వల్ల వాళ్ళకి ఏమీ వర్క్ లేకుండా బాడీ ఎగ్జాషన్ అవ్వదు, బాడీ టైర్డ్గా అవ్వదు. టైర్డ్గా అవ్వనప్పుడు నిద్ర సరిగ్గా రాదు. ఎవరైతే పర్ఫెక్ట్గా వర్క్ చేస్తారో నార్మల్ పర్సన్ లాగా మిమ్మల్ని మీరు కన్సిడర్ చేసుకోవాలి. ప్రెగ్నెన్సీ అంటే ఒక డిజీజ్ కాదు, మీకు రెస్ట్ అవసరం లేదు, మీకు స్పెషల్ కేర్ అవసరం లేదు. జస్ట్ దట్ మీరు ఎంత నార్మల్గా ఉండడానికి ట్రై చేస్తే అంత మంచి హెల్దీ బేబీని మీరు ఇవ్వచ్చు అనమాట. సో ఐ వాంట్ టు గివ్ వన్ ఎగ్జాంపుల్. వన్ ఆఫ్ మై పేషెంట్స్ ఫస్ట్ ప్రెగ్నెన్సీకి చాలా రెస్ట్ తీసుకుంది. ఫ్యామిలీ వాళ్ళందరూ చాలా హ్యాపీ అయ్యారు, అసలు ఏ పని చేయనివ్వలేదు. షీఈస్ పుట్ ఆన్ అరౌండ్ 20 kgs ఆఫ్ వెయిట్ టిల్ ద ఎండ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. సో ప్రెగ్నెన్సీ ఎండ్ వచ్చేసరికి 21 kgs పుట్ ఆన్ అయింది. బేబీ వాజ్ జస్ట్ 2 kgs అండి బర్త్ తర్వాత. సో షీ హ్యాడ్ హైపర్ టెన్షన్. అండ్ భయపెట్టడానికి చెప్పట్లేదు, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో హైపర్ టెన్షన్ వచ్చింది, దానివల్ల 37 weeks కంప్లీట్ కాగానే డెలివరీ చేయాల్సి వచ్చింది. ఇట్ వాజ్ అ నార్మల్ డెలివరీ, బట్ కానీ బేబీ వెయిట్ వాజ్ ఓన్లీ 2 to 2.1 kg మాత్రమే ఉందన్నమాట. బట్ షీ గెయిన్ 20 kgs ఆఫ్ వెయిట్ బికాస్ ఆఫ్ ద ఫుడ్ దట్ షీ ఎయిట్, నో యాక్టివిటీ. సో నెక్స్ట్ టైం తనకి స్ట్రిక్ట్గా అడ్వైజ్ ఇవ్వడం జరిగింది, కంప్లీట్లీ నార్మల్గా ఉండాలి, వర్క్కి వెళ్ళాలి, డైట్ ఏంటి, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ గివెన్ హర్. సో నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో షీ గెయిన్డ్ ఓన్లీ 9 kgs ఆఫ్ వెయిట్ అండ్ ద బేబీ వాజ్ 3.5 kg. ఇమ్మీడియట్గా బ్రెస్ట్ ఫీడింగ్లో ఆ 5 kgs కూడా తను లూజ్ అయిపోయిందనమాట. సో షీ వాజ్ వెరీ హెల్తీ. విదిన్ 6 months ఆఫ్ పోస్ట్ ప్రెగ్నెన్సీ షీ వాజ్ అబ్సల్యూట్లీ బ్యాక్ టు హర్ నార్మల్ వెయిట్. సో దిస్ ఇస్ వన్ ఎగ్జాంపుల్. సో ఇలా హ్యాపీగా ఎంత యాక్టివ్గా ఉంటే అంత హెల్దీ బేబీ వస్తుంది. సో అందరూ రివర్స్ అనుకుంటారు, రెస్ట్ తీసుకుంటే మంచిగా ఉంటుంది. అలా కాదండి, ఎవ్రీథింగ్ హ్యాస్ చేంజ్డ్ నో. అన్నీ ఆర్ పాయింటింగ్ టువర్డ్స్ గుడ్ ఎక్సర్సైజ్, లాట్ ఆఫ్ యోగా, లాట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళకి హెల్దీ బేబీ అండ్ మంచిగా నిద్ర కూడా పడుతుంది అనమాట. సో కొంతమందికి నిద్ర రావట్లేదంటే నైట్ టైం ఒక గ్లాస్ ఫుల్ ఆఫ్ వామ్ మిల్క్ తీసుకున్న తర్వాత కొంచెం వాకింగ్ చేస్తే కూడా నిద్ర ఎక్కువ మంచిగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయంట. థ్యాంక్ యూ సో మచ్.